హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఖాతాల్లోకి చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలైతే వారి యొక్క ఖాతాలకైతే జమ చేయబోతున్నారండి. అయితే ఏ పథకానికి సంబంధించి ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు అనే దాని మీద ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే ఈ 15,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల యొక్క ఖాతాల్లోకి వేయబోతున్నారండి. అయితే అందరు మహిళలకి ఈ అమౌంట్ అనేది పడదు, కేవలము ఈ అర్హత కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది పడుతుందని చెప్తున్నారనమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే గైడ్లైన్స్ అనేటివి విడుదల చేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా తెలియజేశారు. దీనికి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో త్వరలోనే తల్లికి వందనం గైడ్లైన్స్ అని చెప్తున్నారండి. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలోని మెయిన్ టాపిక్. అదేవిధంగా తల్లులందరూ కూడా తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. ఈ పథకం మనకు మే నెలలో విడుదలవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే చెప్పారనమాట. తల్లికి వందనం ఖచ్చితంగా మే నెలలోనే ఇస్తామని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీగా అయితే పెట్టుకోవాలి. అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. గట్టిగా లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి కూడా ఈ సమాచారం అనేది వెళ్తుందన్నమాట. మీరందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు అందులోనే పోస్ట్ చేస్తాను. ముందుగా మెసేజెస్ అనేవి ఫార్వర్డ్ చేసేస్తాను అనమాట, గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్. సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో లైక్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను అయితే చెప్పారండి. సో ఇవి తప్పకుండా పాటిస్తాను, ప్రజలందరికీ కూడా ఇస్తానని చెప్పారనమాట. అనుకున్నట్లుగానే సూపర్ 6లో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గతంలో అమ్మఒడి పథకం అనేది వచ్చేది. ఇప్పుడు అమ్మఒడి పథకం బదులుగా తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి 15,000 రూపాయలు అకౌంట్లోకి అయితే జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో. అనుకున్నట్లుగానే 2025-26కి సంబంధించిన బడ్జెట్లో తల్లికి వందనం సంబంధించిన నిధులైతే కొన్ని కోట్లయితే కేటాయించడం జరిగిందనమాట. అయితే విడుదల చేయబోతున్నటువంటి ఈ యొక్క డబ్బులలో ముందుగా ప్రభుత్వం జీవో అయితే రిలీజ్ చేయబోతుంది. అంటే గైడ్లైన్స్ అనేటివి రిలీజ్ చేయబోతుందండి. ఈ గైడ్లైన్స్ అనేటివి ఎందుకంటే అర్హతలు, సింపుల్గా చెప్పాలంటే ఈ తల్లికి వందనం పథకం అనేది మీ ఖాతాలకు చేరాలంటే ఖచ్చితంగా ఈ అర్హతలు అనేటివి ఉండాలని చెప్పి కొన్ని గైడ్లైన్స్ అనేటివి తీసుకురాబోతుంది అనమాట. ఆ గైడ్లైన్స్ అనేటివి ఏ విధంగా ఉండవచ్చు అనేది నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇది గతంలో ఉన్నటువంటి పథకమే కాబట్టి తల్లికి వందనం కింద, అంటే గతంలో అమ్మఒడి పథకం కింద అయితే డబ్బులను విడుదల చేస్తుంది కాబట్టి గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా అదే పథకాన్ని పేరు మార్చి మాత్రమే ఇస్తుంది. కాకపోతే కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఈ పథకానికి సంబంధించి. అవి 1 by 1గా తెలుసుకుందాము. సో గైడ్లైన్స్లో ముఖ్యంగా పేర్కొనబడేటువంటి మెయిన్ కండిషన్ ఏంటంటే విద్యార్థి యొక్క హాజరు 75% ఉండాలండి. సో విద్యార్థి స్కూల్కి ప్రతిరోజు కూడా వెళ్తూ ఉండాలి. అప్పుడే తల్లి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అనేవి పడడం జరుగుతుందని మనకు ఖచ్చితంగా ఒక కండిషన్ అనేది పెడతారు. సెకండ్ కండిషన్ వచ్చేసి, సో ఇక్కడ విద్యార్థి యొక్క తల్లి ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలన్నమాట. ఇద్దరు కూడా పిల్లలు, అదేవిధంగా ఇక్కడ విద్యార్థి తల్లి ఇద్దరు కూడా ఒకే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే ఉండాలన్నమాట. ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. అంటే ఇద్దరి ఆధార్ కార్డులో ఒకే ఇంటి పేరు కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో తల్లికి ఇంటి పేరు వేరు ఉంటుంది, పిల్లవాడికి వేరే పేరు ఉంటుందన్నమాట ఇంటి పేరు. సో అవన్నీ కూడా చేంజ్ చేసేసుకోండి ఇప్పుడే. సో నెక్స్ట్ వచ్చేసి మరొకటి వచ్చేసి, ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా ఈ 15,000 రూపాయలు అయితే అకౌంట్లోకి అయితే జమ చేస్తాం. సో ఇది మెయిన్ పాయింట్గా అయితే రాబోతుంది అనమాట ఈ గైడ్లైన్స్లో. ఎందుకంటే సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే, సో తల్లికి వందనం పథకం కింద ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి అమౌంట్ అయితే వేస్తాము, ఇంట్లో ఒక్కరికే కాకుండా ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి వేస్తామని చెప్పి గతంలోనే చెప్పింది. సో అనుకున్నట్లుగానే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళలో పిల్లలు ఒక ఇద్దరు చదువుతూ ఉన్నారనుకోండి, ఇద్దరు కూడా 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో అయితే ఉండాలండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇద్దరికి కూడా అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఇద్దరికి కలిపి 30,000 రూపాయలు తల్లి యొక్క ఖాతాల్లోకి జమ అయిపోతుంది. సో ఈ విధంగా గైడ్లైన్స్ అనేటివి ఈ 4 పాయింట్స్ అనేటివి మెయిన్ కాబోతున్నాయి. ఒకటి విద్యార్థి యొక్క హాజరు, ఇంకొకటి అడ్రస్, ఇద్దరిది కూడా ఒకే ఆంధ్రప్రదేశ్కి చెంది ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థికి తల్లికి ఇద్దరికి కూడా
ఆధార్ కార్డులో ఉండేటువంటి ఇంటి పేరు అన్నీ కూడా ఒకేలాగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి ఈ డబ్బులు అనేటివి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, అవి ఖచ్చితంగా యాక్టివ్లో ఉండాలి, ఎన్పిసి అనేది లింక్లో ఉండాలి. సో ఈ యొక్క కండిషన్స్తో అయితే మనకు గైడ్లైన్స్ అనేటివి విడుదలయ్యేందుకు అవకాశం అనేది ఉండబోతుందన్నమాట. సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి ఎప్పటి నుంచి విడుదలవుతాయి? మే నెలలో అయితే విడుదలవుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మే నెలలో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలైతే అవ్వవు. ఎందుకంటే స్కూల్స్ అనేటివి జూన్ నెలలో స్టార్ట్ అవుతాయి. సో జూన్ నెలలో అప్లికేషన్స్ తీసుకొని జూలై నెలలో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు కేటాయింపు అనేది జరగవచ్చు. లేదా జూన్ నెల, జూలై నెల 2 నెలలు కూడా అప్లికేషన్స్ అనేటివి తీసుకొని ఏకంగా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన మెయిన్ అప్డేట్స్ అనేటివి రావడం జరిగింది. త్వరలోనే మనకు గైడ్లైన్స్ అనేటివి అఫీషియల్గా ఒక నోటీస్ లాగైతే విడుదల అవుతాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్తున్నారనమాట. సో అదేవిధంగా నారా లోకేష్ గారు డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారండి. సో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగాల భర్తీ కూడా వచ్చే విద్యా సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కేవలం టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను, వీడియోస్లో అయితే పెట్టను నేను. మన ఛానల్ అంతా కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్కి సంబంధించిందనమాట. సో ఇక్కడ వరకు మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకున్నారు. ఇప్పుడు ఫైనల్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది చెప్తాను, నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోవండి. మనకు మే నెలలోనే వస్తుంది కాబట్టి ఈ పథకం అనేది, అంటే మే నెలలో అంటున్నారు కానీ జూన్ నెలలో అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేసేస్తారనమాట. ఓకేనా? సో కావాల్సిన డాక్యుమెంట్స్లో మెయిన్గా వచ్చేసి ఇద్దరి ఆధార్లు, ఎవరివి? తల్లివి, విద్యార్థిది, ఇద్దరిది కూడా ఆధార్ కార్డులు ఉండాలి. నెక్స్ట్ రేషన్ కార్డు ఉండాలి. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం ఉండాలి, ఆదాయం సర్టిఫికేట్ ఉండాలి. సో ఇద్దరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ అన్నా పర్లేదు, లేదా తల్లి యొక్క అకౌంట్ ఉన్నా సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటు ముఖ్యంగా అప్లికేషన్ ఫామ్ ఉండాలి. అప్లికేషన్ ఫామ్ అనేది మనకు గైడ్లైన్స్ అనేది రిలీజ్ అయినప్పుడే అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా నేను అక్కడే పోస్ట్ చేస్తానన్నమాట. వీడియో కంటే ముందుగానే అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.